లూకా సువార్త మొదటి అధ్యాయము 11 నుంచి 13 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగము ఇది యాజకుడైన జకర్యా గురించింది. బాప్తిస్మమిచ్చి యోహాను గారికి జకర్యా గారు తండ్రి. ఆయన యాజకుడు, దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించే యాజకుడు. ఈ యొక్క యాజక ధర్మం జరిగించినప్పుడు జకర్యా గారికి దేవుని దూత ప్రత్యక్షమైంది. మనం చదువుకున్న లేఖన భాగంలో మొదటి అధ్యాయం 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఈ ఒక్క వచనాన్నే మనం 4 కోణాల్లో ఇదనం ధ్యానిస్తాం. మొదటి కోణము అంటే అది ఊహించని విధంగా ఆ యొక్క దూత జకర్యా గారికి ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క దేవుని మందిరంలో ఆయన సేవ జరిగించేటప్పుడు ఆ యొక్క ప్రత్యక్షతను ఆయన ఊహించలేదు. అంటే తరచుగా దేవుడు తన ప్రజలను ఆయన సన్నిధానంలో లేకపోతే మందిరంలో దర్శించేవారుగా ఉంటారు. ఈ యొక్క భూమి ఆ యొక్క సృష్టి ఆరంభం నుంచి కూడా ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి ఆయనకి ఇష్టమైనప్పుడు తన ప్రజలను కలుసుకుంటకు ఆయన ఇష్టపడేవారు. తన చిత్తాన్ని, తన కోరికలను తన ప్రజలకు ఆయన తెలియపరిచేవారుగా ఉన్నారు. సో ఆ యొక్క దేవుని చిత్తాన్ని బయలుపరచడానికి దూత జకర్యా గారికి ప్రత్యక్షమైంది. రెండవ కోణం మనం చూస్తే అది పరిశుద్ధమైన స్థలము. జకర్యా గారికి దేవుని పట్ల ఎంతో భయభక్తులు ఉన్నాయి. ఆయన దేవునికి భయపడేవాడుగా ఉన్నారు. దేవుని యొక్క పరిచర్య మీద, ఆయన చేస్తున్న పని మీద, యాజక సేవ మీద ఆయన దృష్టి పెట్టి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క చేయవలసిన ధర్మాన్ని చాలా మర్యాదపూర్వకంగా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. జకర్యా గారి వలె, అలాగే జకర్యా గారి వలె మనము కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా యథార్థంగా జీవించాలి అని దేవుడు తెలియపరుస్తుంది. ఎప్పుడైతే మనం జకర్యా గారి వలె నీతిగా యథార్థంగా నడుచుకుంటామో మనము కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటాం. ఈ యొక్క రెండో కోణం మనకి నేర్పించేది ఏంటంటే పరిశుద్ధ స్థలం గురించిన ఆ యొక్క భయభక్తులు ఈయనకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదేం తెలియపరుస్తుందంటే దేవుని మందిరంలోకి వచ్చే మనకు కూడా దేవుని పట్ల ఆ మర్యాద, భయభక్తులు ఉండాలని దావీదు గారికి కూడా దేవుని యొక్క సన్నిధి పట్ల ఎంతో మక్కువ, భయభక్తులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనము కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో భయభక్తులతో మనం ఉంటే గనక మనము కూడా వీరి వలె దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకునే వారంగా ఉంటాం. మూడో కోణం ధూపవేదిక. ఈ వచనం 11వ వచనం, ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, ధూపవేదిక దేన్ని చూపిస్తుంది అంటే మన ప్రార్థనలను, ఆరాధన లేకపోతే స్తుతిని చూపిస్తుంది. మనము నిజమైన ఆరాధికులుగా ఉంటే, మన ప్రార్థనల్లో యథార్థత ఉంటే గనక మన ప్రార్థనలు కూడా ధూపవేదిక మీద వేసే ఇంపైన ధూపముగా దేవునికి ఉంటుందని ఈ లేఖన భాగాలు మనకి తెలియపరుస్తున్నాయి. జకర్యా గారు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఉన్న ధూపవేదిక మీద అక్కడ ఆయన పరిచర్య చేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ ధూపవేదిక దేన్ని చూపిస్తుందంటే మన ప్రార్థనా జీవితానికి ఇక్కడ సాదృశ్యంగా ఉంది. అంటే మన ప్రార్థనలు కూడా అందులో కూడా యథార్థత, నమ్మకత్వం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. 4వ కోణం మనం చూస్తే ప్రభువు దూత అంటే దేవుడు మనకి నిర్ణయించిన ఆ యొక్క వర్తమానాన్ని తెలియపరిచే సాధనంగా ఉన్నది. ఇక్కడ దేవుని యొక్క ఆ యొక్క వర్తమానములు లేకపోతే ఆ మర్మములను మనకి తెలియపరిచే ఒక సాధనముగా ఉన్నది. మనకి శుభవర్తమానమును తెలియపరిచేదిగా ఉన్నది. ఈ యొక్క విశ్వాస జీవితంలో దూతలు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. మనము కూడా ఈ విధంగా ప్రభు దూతని చూడాలి అని అనుకుంటే మన జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. నిజమైన ఆరాధికులుగా మనము, అలాగే దేవుని మందిరం పట్ల, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో మర్యాదను కలిగి మనం నడుచుకోవాలి. మనకి నిరీక్షణనిచ్చే వర్తమానంను తెచ్చేవిగా ఉన్నాయి. జకర్యా గారికి చాలా గొప్ప నిరీక్షణ, సంతోషాన్ని ఇచ్చే వర్తమానం ఈ దూత తెచ్చింది. జకర్యా గారికి, ఎలిజబెత్ గారికి పిల్లలు లేరు.
వాళ్ళు చాలా వయసు గతించిన వారుగా ఉన్నారు, కానీ దేవుని దూత ద్వారా వారికి శుభ సమాచారము వినబడింది. వాళ్ళకి నిరీక్షణనిచ్చే వర్తమానం కలిగింది. జీవితాల్లో కూడా మనము కూడా దేవుని సన్నిధిలో నిజంగా యథార్థంగా విశ్వాసము కలిగి నడుచుకుంటే దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహముగా చేసి ఉన్నాడు కనుక మనకు అప్పగించిన బాధ్యతలు కూడా మనం నమ్మకంగా నిర్వర్తించినప్పుడు మనము కూడా దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం.